హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ట్రెషర్ ఆఫ్ భారత్. ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు రావడానికి సైంటిఫిక్ కారణం అందరికీ తెలుసు, కానీ దీని వెనక ఒక ఫన్నీ కథ ఉందని మీకు తెలుసా? మరి ఆ కథేంటో ఈ వీడియోలో చూడండి, జస్ట్ ఫర్ ఫన్. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా, ఇంకా ఒక ఐస్ గడ్డ. చూడ్డానికి వేర్వేరుగా ఉన్న ఈ నలుగురు ప్రాణ స్నేహితులు. అసలు వీళ్ళు ప్రయాణం దేనికోసం అనుకుంటున్నారు? వాళ్ళ లక్ష్యం చాలా గొప్పది. పవిత్రమైన సముద్రంలో స్నానం చేసి దేవుడి ఆశీర్వాదం పొందాలి. అదే వాళ్ల కోరిక. ఇంకేముంది, అందరూ కలిసి ఎంతో ఆశతో ఆనందంగా బయలుదేరారు. అయితే వాళ్ల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే వేగంగా వచ్చిన ఒక ఆటో టమాటాని గుద్దేసింది. పాపం, ఆ టైర్ కింద పడి టమాటా అక్కడికక్కడే చనిపోయింది. తమ స్నేహితుడికి అలా జరగడంతో మిగిలిన ముగ్గురు గుండెలు పగిలేలా ఏడ్చారు. కొంతసేపటికి ఎలాగో తేరుకుని మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. కానీ విధి వాళ్లని వదిలిపెట్టలేదు. రోడ్డు పక్కన బజ్జీలు వేసుకునే ఒక అతను మన పచ్చిమిరపకాయని పట్టుకున్నాడు. అంతే, శనగపిండిలో ముంచి సలసల కాగే నూనెలో వేసేశాడు. అలా వాళ్ల రెండో స్నేహితుడు కూడా దూరమైపోయాడు. ఇక మిగిలింది ఇద్దరే, ఉల్లిపాయ, ఐస్ గడ్డ. ఎన్నో కష్టాలు పడి చివరికి సముద్ర తీరాన్ని చేరుకున్నారు. ఉల్లిపాయ సముద్రంలో స్నానం చేసి ఒడ్డుకు వచ్చేసింది. కానీ తన చివరి స్నేహితుడైన ఐస్ గడ్డ కోసం ఎంత చూసినా కనిపించలేదు. అప్పుడు అర్థమైంది, ఐస్ గడ్డ ఆ సముద్రపు నీటిలో పూర్తిగా కరిగిపోయిందని. ఇక ఉల్లిపాయ ఒంటరిగా మిగిలిపోయింది. స్నేహితులందరినీ కోల్పోయి ఒంటరిదైపోయిన ఉల్లిపాయ గుండె పగిలేంత దుఃఖంతో దగ్గరలోని గుడికి వెళ్ళింది. దేవుడి ముందు మోకరెళ్లి తన బాధనంతా వెళ్లగక్కింది. ఉల్లిపాయ వేదన చూసి దేవుడు కదిలిపోయాడు. ప్రత్యక్షమై ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఉల్లిపాయ ఇలా అంది, స్వామీ, నా స్నేహితులు పోయినప్పుడు నేనేడ్చాను. కాని నేను చనిపోయిన తర్వాత నాకోసం ఒక్క కన్నీటి చుక్క కార్చేవారు కూడా ఎవ్వరూ ఉండరు కదా అంటూ బోరున ఏడ్చేసింది. అప్పుడు దేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఉల్లిపాయ, నువ్వేం చింతించకు. నీ త్యాగం అస్సలు వృథాపోదు. ఇకపై విను, ఎవరైతే నిన్ను కోసి నీ చావుకు కారణమవుతారో వాళ్లే నీకోసం కన్నీళ్లు పెడతారు. ఆ కన్నీళ్ల రూపంలో నీ స్నేహాన్ని, నీ త్యాగాన్ని ఈ లోకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఇదే నేను నీకిచ్చే వరం. సో అదన్నమాట మ్యాటర్. అందుకే మనం ఎప్పుడు ఉల్లిపాయని కోసినా దాని చావుకు కారణమయ్యామని మన కళ్లల్లో నీళ్లొస్తాయి. ఈ లాజిక్ అదిరిపోయింది కదా. కీప్ స్మైలింగ్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.